నవల కాంపిటీషన్ విన్నర్స్ కి వెళ్ళిపోదామండి. మన అందరికీ తెలుసు తెలుగు సాహిత్యంలో మనకి చాలా ప్రతిష్టాత్మకంగా నిలిచింది ఆట నవలల పోటీలు. మరి అందులో ఇవాళ జరిగింది ఈసారి మూడవది. ఎందరో ప్రసిద్ధుల నుంచి నవల రచయితల వరకు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో 2024 సంవత్సరానికి ఉనుదుర్తి సుధాకర్ గారి నవల చెదిరిన పాదముద్రములకు ఈ అవార్డు దక్కిందండి. మరి బర్మాకి వెళ్ళిన తెలుగువారి వలస జీవితానికి దర్పణంగా ఉంటుంది ఈ నవల. ఇలాంటి చారిత్రాత్మకమైన నవలకి ఆట ఒక చక్కటి బహుమతిని దక్కించుకుందని మీ అందరికీ సంతోషంగా తెలియజేసుకుంటున్నాము. నవల రచయిత సుధాకర్ గారు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉన్నారు. సో బట్ ఆ నవల ఇక్కడ మనం ఆవిష్కరణ చేయబోతున్నామండి. అందుకు నేను మన లిటరీ చైర్ శ్రీ రవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే వారితో పాటు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ తనికెల భరణి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ విఎన్ ఆదిత్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ సందీప్ రెడ్డి వంగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ రవి వెర్లే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ గోరెటి బ్రహ్మానందం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ నారాయణ స్వామి సంకగ్రి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ పద్మావల్లి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ శివ సోమయాజులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అలాగే మన ఆట అధ్యక్షురాలు శ్రీ మధు బొమినేని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన కన్వీనర్ శ్రీ కిరణ్ పాసం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సాయి సుధుని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన కోఆర్డినేటర్ శ్రీ శ్రీధర్ తిరుపతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ శ్రీ అనిల్ బొద్దిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మరి ఈ నవల ఆవిష్కరణ ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా సో బర్మాకి వెళ్ళిన తెలుగువారి వలస జీవితం గురించి రాసిన నవలంటండి ఇది. మరి అక్కడ వారు పడే కష్టాలు ఏమిటి, అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న ఆ ఒడిదుడుకులు ఎలాంటివి అనేది చక్కగా ఈ నవలలో పొందిక చేయడం జరిగింది. సో మరి ఒక మాట మీరు ఏమైనా చెప్తారా నవల గురించి? ఇది ఆట నుంచి నవలల పోటీ నిర్వహించిన నవలల పోటీలో ఇది మూడవది. ఆట ప్రచురణల ద్వారా ప్రచురించిన పుస్తకాల్లో ఇది 5వది. ఇప్పటివరకు ఆట ప్రచురణల ద్వారా 5 నవలలు ప్రచురించాము. ఈ నవలకి ఉనుదుర్తి సుధాకర్ గారికి ₹1,00,000 బహుమతి లభించింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. మన సాహిత్య కార్యక్రమాలు ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇది మన ప్రచురణలు ప్రారంభించాము. ఇది మూడవ నవల మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఒక నవలకి మనకి ప్రైజ్ కూడా వచ్చింది, సో నేషనల్ ప్రైజ్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండ్ దెన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి శ్రీ మధు బొమ్మినేని గారు. అండ్ అలాగే కంప్లీట్ నవలా టీం అందరికీ కూడా ధన్యవాదాలండి.